వెల్కమ్ టు రాజనీతి. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మిస్తున్న గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్లో తొలి విమానం ల్యాండ్ అయింది ఇవాళ. అది టెస్ట్ ఫ్లైట్ ఢిల్లీ నుంచి భోగాపురం వచ్చింది. ఈ విమానంలో కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారు, అలాగే విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు గారు, వీళ్ళంతా ఇంకా ఎయిర్పోర్ట్ అథారిటీకి సంబంధించిన అధికారులు కూడా ఈ విమానంలో ప్రయాణించారు. ఎయిర్పోర్ట్ పనులు దాదాపు 97-98% కంప్లీట్ అయిపోయినాయి. ఇది రన్వే టెస్ట్ ఇవాళ జరిగింది. జూన్ 26వ తారీఖున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఈ ఎయిర్పోర్ట్ని ప్రారంభించబోతున్నారు. ఈ ఎయిర్పోర్ట్ రన్వే పొడవు 3.8 కిలోమీటర్లు, అత్యధిక పొడవున్న రన్వేగా చెప్తా ఉన్నారు. అలాగే దీనికి రెండు వైపులా టేకాఫ్ ల్యాండింగ్ సౌకర్యాలు, రెండు వైపుల నుంచి టేకాఫ్ ల్యాండింగ్ సౌకర్యాలు ఉండటం ప్రత్యేకత అని చెప్తున్నారు. ఈ విమానాశ్రయం ద్వారా ఉత్తరాంధ్ర, ఛత్తీస్గఢ్, ఒరిస్సా రాష్ట్రాల ప్రయాణికులకు అంతర్జాతీయ ప్రయాణాలు సులువు అవుతాయి. మొత్తం 2203 ఎకరాల్లో ఎయిర్పోర్ట్ నిర్మించారు. ఇంకో 500 ఎకరాల్లో విమానాల మరమ్మతులు, ఓవర్హాలింగ్ యూనిట్లు లాంటివి ఏర్పాటు చేస్తారు. ఇప్పుడు ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణంలో క్రెడిట్స్ తీసుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారు. ఇదంతా కూడా మా ప్రతిభే, మా వల్లే ఇది సాధ్యమైందని చెప్తున్నారు. ఉత్తరాంధ్రలో అసలు గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ నిర్మాణం అనేది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కళని జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాకే శంకుస్థాపన చేశారు. జగన్మోహన్ రెడ్డి ఆ కళ నిజం చేశాడు. జగన్మోహన్ రెడ్డి హయాంలోనే దీనికి సంబంధించిన క్లియరెన్స్ అన్ని వచ్చాయని ఆ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ చెప్తున్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా తమ హయాంలోనే కీలకమైన అనుమతులు తెచ్చాము, ముఖ్యమైన పనులన్నీ పూర్తి చేశామని ట్వీట్ చేశారు. ఆయన జిఎంఆర్ కంపెనీని అభినందిస్తూ ఒక ట్వీట్ చేశారు. అందులో ఈ మాట కూడా మెన్షన్ చేశారు, మేమే చేసాం ముఖ్యమైన పనులన్నీ. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చంద్రబాబు క్రెడిట్ చోరీ చేస్తారు, యాక్చువల్గా ఇది మా క్రెడిట్, ఆయన చోరీ చేస్తున్నారని విమర్శిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు మరొకసారి తన క్రెడిట్ చోరీకి తెరలేపేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తన ఘనతగా ఈరోజు ల్యాండ్ అవుతున్నటువంటి ఫ్లైట్ తన సాధించినటువంటి కార్యక్రమంగా చెప్పుకునేటువంటి ప్రయత్నం గత కొన్ని రోజులుగా జరుగుతూ ఉంది. ఇటువంటి క్రెడిట్ చోరీ కార్యక్రమాలు గడిచినటువంటి 2 సంవత్సరాలుగా తన అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అనేక విషయాల్లో తన క్రెడిట్ చోరీ చేసుకునేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కృషితో మే 3, 2023 తారీఖున ఆ కార్యక్రమానికి శంకుస్థాపన చేసి వారికి డెడ్ లైన్ ఇచ్చి కేవలం 30 మాసాల్లో దీన్ని పూర్తి చేయాలనేటువంటి ఒక టార్గెట్ని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు జిఎంఆర్ సంస్థకి ఇవ్వడం జరిగింది. వాటన్నిటికీ ఫలితంగానే ఈరోజు మొదటి టెస్ట్ ఫ్లైట్ ఈరోజు ల్యాండ్ అవుతూ ఉంది. ఆ ఘనత అంతా కూడా చంద్రబాబు నాయుడు గారి తన ఖాతాలో వేసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో చూశారు కదా, గుడివాడ అమర్నాథ్ ఏం చెప్తున్నారు, ఇదంతా మేమే చేసాము, మా జగనే చేశారని చెప్తున్నారు. యాక్చువల్గా ఈ విమానాశ్రయ నిర్మాణం వెనక అసలు ఏం జరిగింది అంటే, రాష్ట్ర విభజన తర్వాతనే గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ నిర్మించాలనేది ఒక ప్రతిపాదన జరిగింది. రాష్ట్ర విభజన తర్వాత విశాఖపట్నంలో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ నిర్మించాలని ప్రతిపాదించింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. జిఎంఆర్ సంస్థతో ఒప్పందం చేసుకున్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. విమానాశ్రయంతో పాటు ఆ ప్రాంతంలో వివిధ రకాల పరిశ్రమలు, వాణిజ్య భవనాలు నిర్మించాలనే ప్లాన్తో 15,000 ఎకరాలు సేకరించాలని నిర్ణయించారు. అప్పుడు అది ఒక సంచలనం, అమ్మో 15,000 ఎకరాల ఎయిర్పోర్ట్ కోసం అని చెప్పి. దానికి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే, విమానాశ్రయానికి దగ్గరలోనే అన్ని రకాల పరిశ్రమలు, ఐటీ కానీ లేదంటే కమర్షియల్ యాక్టివిటీస్ ఇవన్నీ వస్తాయి, హోటల్స్, టూరిజం ఇవన్నీ డెవలప్ అవుతాయి కాబట్టి అంత ల్యాండ్ అవసరం అవుతుందని చెప్పారు ఆయన ఒక ముందు చూపుతో. ఆ సమయంలో ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు, అసలు విశాఖపట్నంలో ఒక విమానాశ్రయం ఉంటే విశాఖపట్నానికి 25 కిలోమీటర్ల అవతల ఇంకో విమానాశ్రయం ఎందుకు నిర్మిస్తున్నారు, ఇదంతా డబ్బులు దండుకోవడానికి చేస్తున్నారు అని భోగాపురం విమానాశ్రయ నిర్మాణాన్ని అప్పట్లో జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకించారు. కేంద్రానికి ఫిర్యాదులు కూడా చేశారు. ఉన్న విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ను బాగా ఉన్నదాన్ని వదిలేసి వేరే చోటికి పోయి అక్కడ ఏకంగా 15,000 ఎకరాల ఎయిర్పోర్ట్ పేరిట అక్వైర్ చేయాలి అని చెప్పి నిజంగా ఎంత మటుకు ధర్మం అని అడుగుతా ఉన్నా. భోగాపురం అనేది భీమిలి నుంచి 5 కిలోమీటర్ల దూరంలో భోగాపురం ఉంది. విశాఖపట్నం నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. కరెక్ట్ పద్ధతి కాదు చంద్రబాబు నాయుడు చేస్తా ఉన్నారు. ఇదే భోగాపురం ఎయిర్పోర్ట్ లో కట్టడానికని రాష్ట్ర ప్రభుత్వం టెండర్లు పిలిచింది. కోర్టుకు కూడా పోదాం, కోర్టులో కేసులు వేసినా కూడా గట్టిగా దీన్ని ఆపే కార్యక్రమం చేద్దాం. అలాగే వైసీపీకి చెందిన రైతులను రెచ్చగొట్టి భూములు ఇవ్వకుండా చేశాడు, కోర్టులో కేసులు వేశారు. సో జిఎంఆర్తో ఒప్పందం కుదుర్చుకున్నప్పటికీ పనులు ముందుకు సాగల. అప్పుడు ఆ తర్వాత దీన్ని 15,000 ఎకరాల నుంచి 2,703 ఎకరాలకు కుదించారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేశారు.
జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 4 ఏళ్ల పాటు దీన్ని పట్టించుకోలేదు. ఆ తర్వాత 2023 మేలో, అంటే ఆయన అధికారంలోకి వచ్చిన 4 ఏళ్ల తర్వాత జిఎంఆర్ సంస్థకు కేటాయించిన 2703 ఎకరాల్లో 500 ఎకరాలు ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. మీకు అంత ఇవ్వం, మేము వెనక్కి తీసుకుంటాం, అంత అవసరం లేదు మీకని వెనక్కి తీసుకొని రిజర్వ్లో పెట్టింది. 2203 ఎకరాలు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మేలో శంకుస్థాపన చేశారు మళ్ళీ రెండోసారి. ఒకసారి చంద్రబాబు చేశారు, మళ్ళీ ఇప్పుడు జగన్ చేశారు. ఏడాది పాటు అలాగే ఎన్నికల దాకా పనులు స్లోగా జరిగినాయి. ఎన్నికల్లో చంద్రబాబు గెలిచిన తర్వాత పనులు ఊపందుకున్నాయి. జగన్మోహన్ రెడ్డి హయాంలో 23% పనులు పూర్తయితే చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత 75% పనులు పూర్తయినాయి ఈ ఏడాదిన్నర కాలంలో. అలాగే జగన్మోహన్ రెడ్డి వెనక్కి తీసుకున్న 500 ఎకరాలు ఏదైతే ఉన్నాయో 500 ఎకరాలు కూడా చంద్రబాబు ప్రభుత్వం జిఎంఆర్ కంపెనీకి అప్పచెప్పింది. సో ఇప్పుడు ఇంకో 2-3% పనులు జరగాల్సి ఉంది. ఇది వాస్తవం. అయితే వైసీపీ నేతలు ఏమంటున్నారు, ఇదంతా మా క్రెడిట్ అన్నట్టుగా ప్రచారం చేసుకుంటున్నారు. మా ఘనత ఇది, మా ఘనతని చంద్రబాబు నాయుడు గారు దొంగతనం చేశారు, క్రెడిట్ చోరీ చేశారు అని చెప్తున్నారు. అసలు క్రెడిట్ చోరీ చేయటం అనేది వైసీపీకి అలవాటు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2014-19 మధ్యలో అనంతపురం జిల్లా కియా పరిశ్రమ వచ్చింది. ఆ కియా పరిశ్రమ వచ్చినప్పుడు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి లాంటి వాళ్ళు అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి కంపెనీకి లేఖ రాశాడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. అందుకే వాళ్ళు ఇప్పుడు వచ్చి కియా కంపెనీ పెట్టారు. 10 ఏళ్ల తర్వాత క్రెడిట్ అంతా మాదే అని చెప్పారు. అంటే రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత ఒక 6 ఏళ్ల తర్వాత వచ్చి వాళ్ళు ఆ కంపెనీ అక్కడ పెట్టారు అన్నట్టు చెప్తున్నాడు ఆయన. రాజశేఖర రెడ్డి లేఖతోనే వాళ్ళు వచ్చారు అన్నట్టు చెప్పారు. కానీ వాస్తవం వేరు కదా. ఆ రోజున కియా కంపెనీ కోసం గుజరాత్ రాష్ట్రం, మహారాష్ట్ర, తమిళనాడు ఇవన్నీ పోటీ పడ్డాయి. ఈ పోటీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పైచేయి సాధించింది. చంద్రబాబు నాయుడు పదే నెగోషియేషన్ చేసి ఆ కంపెనీని తీసుకొచ్చారు. సో అలా కియా ఏర్పాటైంది. అది సక్సెస్ అయిన తర్వాత అదంతా మా వల్లే అని చెప్తున్నారు. అలాగే విశాఖలో గూగుల్ క్రెడిట్ కూడా మాదే అని చెప్తున్నారు. వీళ్ళ హయాంలో రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలు పారిపోయారు వీళ్ళ దెబ్బకి. అలాగే విశాఖ విమానాశ్రయ పనులు కూడా 4 ఏళ్ళు ఆపేశారు. ఇప్పుడేమో క్రెడిట్ మాది అంటున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 5,000 ఎకరాల్లో శంషాబాద్లో గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్లాన్ చేసింది కూడా చంద్రబాబు నాయుడే. ఇంత భారీ ఎయిర్పోర్ట్ ఎందుకని చాలామంది అప్పుడు కూడా విమర్శించారు. ఉంటారు కదా విమర్శకులు, రైతుల దగ్గర నుంచి పొలాలు లాక్కుంటున్నారని రకరకాల విమర్శలు చేశారు. ఇదే జగన్మోహన్ రెడ్డి తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అప్పుడు విపక్ష నేతగా ఉండి రైతుల దగ్గర నుంచి పొలాలు గుంజుకోవడానికి అన్ని వేల ఎకరాలు ఎందుకని విమర్శించారు. ఇవాళ శంషాబాద్ విమానాశ్రయం ఎంత సక్సెస్ అయిందో, ప్రపంచ స్థాయి విమానాశ్రయాలకు ధీటుగా హైదరాబాద్కు ఆభరణంగా ఎలా నిలిచిందో మనం చూస్తూ ఉన్నాం. శంషాబాద్ విమానాశ్రయంలో విమాన సర్వీసులు భారీగా పెరిగాయి. రోజుకి 500 నుంచి 600 సర్వీసులు నడుస్తున్నాయి. ఇన్ని సర్వీసులు నడిచి రద్దీ పెరిగినప్పటికి కూడా బెంగళూరు, ముంబై లాగా రెండో విమానాశ్రయం నిర్మించే అవసరం లేకుండా దీన్నే విస్తరించుకుంటూ పోతున్నారు. విజన్ అంటే అది. చంద్రబాబు ఖాతాలో ఇది రెండో ఎయిర్పోర్ట్, రెండో గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సో ఇప్పుడు అమరావతిలో కూడా, ఏపీ రాజధాని అమరావతిలో కూడా ఎయిర్పోర్ట్ నిర్మాణం చేస్తామంటున్నారు. అమరావతిలో కూడా ఇంకో ఎయిర్పోర్ట్ నిర్మాణం చేస్తే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు నిజంగానే ఏ నాయకుడికి దక్కని ఖ్యాతి చంద్రబాబుకు దక్కుతుంది. Like, share and subscribe to Rajaniti channel.